వ్యవసాయం చేసే రైతులు ఏదైనా కొత్త విధానాన్ని ఆచరించి దానిలో మెరుగైన ఫలితాలు సాధించినప్పుడే సమీప రైతాంగం గుర్తిస్తుంది. రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ఏటీఎం మోడల్లో ఇదే జరుగుతోంది. రైతు రాంబాబు సాగు చేస్తున్న ఈ పద్ధతిని నిత్యం పరిశీలిస్తున్న సమీప రైతాంగం కొన్ని విధానాలను అనుసరించేందుకు ముందుకు వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు నూకతాటి రాంబాబు సొంత భూమి లేని నిరుపేద. ఎంబీఏ చదువుకున్న ఆయన వ్యవసాయంపై ఇష్టంతో ఎకరా 20 సెంట్ల భూమిని కౌలుకు తీసుకుని సాగుకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 6 ఏళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో వివిధ పంటలు సాగు చేస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. నమస్కారం సార్, నా పేరు ఎన్ రాంబాబు. నేను ఆర్వైఎస్లోకి 2018లో రావడం జరిగింది. వచ్చిన కాంచి అంతకుముందు నేను కెమికల్ వ్యవసాయంలో చూసేవాడిని. ఈ కెమికల్ వ్యవసాయంలో మనకి మోకాలు నొప్పులు ఇలాగ అనారోగ్యాలు బాగుపోవడం వల్ల నేను 2018లో మా ఆర్వైఎస్ వారు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, అప్పటి నుంచి నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మారటం జరిగింది. 2018 నుంచి పీఆర్పీగా జాయిన్ అవి 2023లో నేను మెంటర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మెంటర్గా అకాడమీలో మాకు అనంతపురం నుండి లక్ష్మీనాయక్ సార్ మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో మేము ఏటీఎం మోడల్ కోసం, ఏ గ్రేడ్ మోడల్ కోసం, వీటి కోసం వివరంగా తెలుసుకోవటం, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. గత ఏడాది జులై నుంచి 20 సెంట్ల విస్తీర్ణంలో ఏటీఎం సాగుకు శ్రీకారం చుట్టారు. ముందుగా పిఎండిఎస్ వేసుకుని 2 నెలల అనంతరం అదే భూమిలో కలియదున్నారు. ఇలా సిద్ధం చేసుకున్న భూమిలో కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి, పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలను నాటుకున్నారు. వీటిలో రైతు సాధికార సంస్థ విధించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. ఈ విధంగా నేను నాతో పాటు నేను చేస్తా ఇలా ఏటీఎం మోడల్ని ఈ విధంగా డెవలప్ చేస్తా జరిగింది. 4 ఫీట్ బెడ్ తోటి ప్లస్ 1 ఫీట్ లోతు అడుగు వేసి వంగ, మిర్చి, టమాటాలు మనకు అనుకూలమైన పంటలతో ఏర్పాటు చేయడం జరిగింది. పసుపు, కంద, మిగతా మనకి ముల్లంగి రావడం జరుగుతుంది, వాటిని పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా నేను డెవలప్ అవుతూ నాతో పాటు మిగతా రైతులు కూడా ప్రోత్సహించి వారితో కూడా చేయించడం జరుగుతుందండి. నెల రోజులకు ఆకుకూరలు, తరువాత కూరగాయలు, దుంపజాతి వరుసగా దిగుబడులు వచ్చాయి. వీటిని ముందుగా తన ఇంటి అవసరాలకు వాడుకొని అదనంగా వచ్చిన వాటిని అమ్మకం చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు నేరుగా పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అదనంగా వచ్చిన వాటిని గ్రామంలోని గుడి వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఈ విధంగా నెలకు 2500 నుంచి 3000 వరకు రాబడి సాధిస్తున్నారు. పంటలు పూర్తయిన చోట వేరే పంటలను రిలే షోయింగ్ చేసుకుంటూ ఏడాది పాటు భూమిని కప్పి ఉంచే విధంగా ఏటీఎం మోడల్ను కొనసాగిస్తున్నారు. నూతన తరహాలో సాగు చేస్తూ అధిక రాబడి పొందుతున్న రాంబాబును గమనించిన సమీప రైతులు సాధారణంగా కాకుండా బెడ్ల విధానంలో సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. అదే విధంగా 2-3 రకాలు కాకుండా రాంబాబు మాదిరిగా పంటలను పెంచి నిత్యం దిగుబడులు వచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. వీరంతా భవిష్యత్తులో ప్రకృతి విధానాన్ని అనుసరించేలా సంస్థ ప్రతినిధులు తమ వంతు కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం నాకు ఇన్కమ్ వచ్చేసి నెలకి 3,000 దాకా వస్తుందండి. 3,000 నుంచి 4,000 దాకా. దీని ఇంకా నేను భవిష్యత్తులో 15 నుంచి 25,000 దాకా మాకు టార్గెట్ రావాలని ఇవి సార్ చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ప్రోత్సహించి వాటికి కూడా మేము తయారీగా ఉంటామని, ఈ 4 సంవత్సరాల్లో మేము దాన్ని రీచ్ అయ్యి మేము ఇంకా వేరే ఇతర దేశాలకు కూడా వెళ్ళడానికి మేము భవిష్యత్తు ప్లాన్ మేము వేసుకుంటున్నామండి.